పెట్టబోతుంది. దావీదు జీవితాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. దావీదు యొక్క జీవితంలో చేసే మంచి పనులు కావచ్చు, దావీదు దేవునితో ఏ సహవాసం కలిగి ఉన్నాడు, ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు దేవుని మనసుకు నచ్చిన ఒక మనిషి. దావీదు దేవునికి నచ్చిన ఒక మంచి మనిషి. అయినా మంచి పనులన్నీ కొన్ని భక్తికి సంబంధించిన చాలా ఉంటుంది బైబిల్, మనం నేర్చుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు, ఆయన భక్తి ఆయన ఏం చేసింది? కాపాడింది, రక్షించింది, పోషించింది, విడిపించింది, అద్భుతంగా తన లైఫ్ నే టర్నింగ్ పాయింట్ చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను 7 అంశాలు రాసుకున్నాను. 7 అంశాలకు 7 మాటలు దావీదు జీవితాన్ని చూపిస్తూ మీ జీవితాలు అవి ఒక కొరతగా ఉంటే అవి నేర్చుకొని దాన్ని పాటిద్దాం. ఆమేన్ చెప్పండి. కాబట్టి జాగ్రత్త వినాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దావీదు దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. దావీదు దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. ఎలాగా ఈ సందర్భాన్ని మీరు వర్ణిస్తున్నారయ్యా అంటే నేను చెప్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, అమ్మా వింటున్నారా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అసాధ్యమా కాదా? చెప్పాలి, అసాధ్యమే కాదా? క్రైస్తవుడికి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యత. నువ్వు ప్రార్థన చేసినా విశ్వాసం లేకపోతే వ్యర్థం. నువ్వు బైబిల్ చదివినా విశ్వాసం లేకపోతే వ్యర్థం. నువ్వు ప్రార్థనలకు వెళ్ళా విశ్వాసం లేకపోతే వ్యర్థం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాసం అనేది నమ్మకం. దేవుడు ఉన్నాడని నమ్మే ఒక మంచిదే విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నమ్మకం అనేది చాలా చాలా అవసరము. నమ్మక లేకుండా యేసుప్రభు వారు ఉన్నారా అంటే, ఏమోనండి నాకు తెలియదు, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా వాళ్ళంతా వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను, ఆయన ఉన్నాడో లేదో నాకు కూడా తెలియదు అన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, లేకపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా? జాగ్రత్త వినాలి నా మాటలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దేవుడు ఉన్నాడా? ఏమా దేవుడు ఉన్నాడని ఎవరైనా ప్రశ్నించారనుకో, ఉన్నాడు, ఉండటమే కాదు నేను నిరూపిస్తా అనే దగ్గర రావాలి మనం. దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరైనా అడిగారు అంటే, నువ్వు యేసే మందిరానికి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు అని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు సమాధానం? ఒక రోజు నాకు మంచి ఆలోచన వస్తుంది. ట్రైన్లో ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతున్నాను. నా ఆశ ఏంటంటే, ఎవరు కనబడితే వారికి సువార్త చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు కనబడితే వారికి సువార్త చెప్పాలి. ఒక సౌండ్ పెట్టినాను, సౌండ్ పెట్టి ఇటువైపు తిప్పాలి, ఇటువైపు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరు కనబడితే వారికి సువార్త చెప్పాలి. ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నా పక్కన ఒకడు కూర్చున్నాడు. కూర్చుంటే ఆడు ముదిరిన సంగతి ఆ తర్వాత తెలిసింది. ఆడు ముదిరిపోయిన బెండకైనా తర్వాత తెలిసింది. నేను అన్నాను, బ్రదర్ దేవుడు నమ్ముకున్నారు అంటే, ఎస్ నమ్ముకున్నాను అంటాను. మరి ఈ కాళ్ళు, ఈ బొట్లు గిట్లు ఏంటంటే, మళ్ళా నేను వెనక్కి వచ్చేసాను. దేనికోసం అన్న అంటే, నాకు నచ్చలేదు వస్తాను అన్న. సరేలే, ఇంకా ఆయన ఎక్కువ గాయం రేపడం మంచిది కాదు అని చెప్పి తర్వాత నేను ఆయన అడిగాను, మరి దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా బ్రదర్, మళ్ళా దేవుని తెలుసుకోవచ్చు కదా అంటే, సర్లే కానీ నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ బైబిల్లో ఒకరికి కడుపు నొప్పి వచ్చింది ఎవడు చెప్పుకున్నాడు? ఏమన్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నావు బాగానే ఉంది, బైబిల్లో ఒకరికి కడుపు నొప్పి వచ్చింది ఎవరికి చెప్పు అన్న. అంటే వచ్చింది కానీ బ్రదర్ నాకు కూడా తెలియదు, వచ్చింది కానీ నాకు కూడా తెలియదు. అంటే తెలియకపోతే ఎలాగుంటదంటే, అవతలో లేసే మనిషి లేసే ప్రశ్నలకి నీకు తెలియపోయింది అనుకో, వాళ్ళు నీ తలని రోబో తిప్పినట్టు తిప్పి 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 నీ తలలో ఉన్న గుజ్జంతా ఆరిపోయేదాకా బురదనేస్తారన్న. అర్థమవుతుందా? నీ బైబిల్ ఏ సత్యం తెలియపోయింది అనుకో, నిన్నేం చేస్తారు వాళ్ళు?
చాలా ఇబ్బంది పెడతారు. నువ్వే ప్రశ్నకి సమాధానం చెప్పలేవు. ఎందుకు మరి దేవుని నమ్ముకోవడం నువ్వు అంటారు సింపుల్ గా. ఏమీ తెలియకపోతే ఎందుకు నమ్ముకోవడం అంటారు అన్నమాట. కాబట్టి బైబిల్ చెప్పడం అనేటప్పుడు ఇలా వింటే విశ్వాసం వస్తుంది. ఆమె చెప్పాలి, వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. అది దేవుని మాట వలన మాత్రమే కలుగుతుందట. వినుట వల్ల విశ్వాసం అంటే అన్ని వింటున్నావు, ఆ దాని వల్ల విశ్వాసం రాదు. దేవుని మాట వలన, దేవుని నోటంలో వచ్చి మాట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మొట్టమొదట దావీదు జీవితంలో విశ్వాసంతో ప్రయాణం చేయడం నేర్చుకున్నాడు. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడేవుడు అసాధ్యమని దావీదు ఎరిగి, గుర్తించి, తెలుసుకొని ఒకానొక సందర్భంలో విశ్వాసం మీద ఆధారపడ్డాడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఆధారపడ్డాడయ్యా అంటే మనం బైబిల్లో చూస్తే రాయబడి ఉంటది. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి 47 వరకు జరిగిన మాటలు ఉంటాయి. ఏంటంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం అయ్యా అంటే గొలియాతుకి దావీదుకి యుద్ధం జరుగుతుంది. అక్కడ గొలియాతు ఏం చేస్తాడయ్యా, గబగబా వచ్చి అంటాడు, ఫిలిస్తీన్ల పక్షాన్ని నిలబడ్డా, ఫిలిస్తీన్లతో నేనున్నా, ఫిలిస్తీన్లకి నేను ముందు నడిపేస్తాను, నన్ను ఓడించే శక్తిని సమర్థతని కలిగిన దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే రండి. ఏమని చెప్పాడు? నన్ను ఓడించే కెపాసిటీ ఎవరికైనా ఉంటే రండి, నన్ను ఓడించండి. అప్పుడు మీ దేవుడే నిజమైన దేవుడిని ఆరాధించుకోవచ్చు. అంతేకాకుండా మా దేశం అంతా మీకు సాగిలి పడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఎక్కడో కొండల్లో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. కొండలో గొర్రెలు మేపుకుంటూ ఉన్న సమయంలో వీళ్ళ అన్నలు దావీదుకి ఎంతమంది చెప్పండి అన్నదమ్ములు? కాబట్టి 7 అన్నదమ్ములు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? మంచి విద్య నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు. బాణాలు ఎలాగ వేయాలో తెలుసు, చక్రాలు ఎలా తిప్పాలో వాళ్ళకి తెలుసు, యుద్ధాలు ఎలాగ చెయ్యాలో వాళ్ళకి తెలుసు, కత్తి ఎలా దుయ్యాలో కూడా వాళ్ళకి తెలుసు. జాగ్రత్త వినాలి. మీరు అటు ఇటు తిరిగితే మీ మొహాలు ఎటు తిరిగితే నా ఫేస్ అటు తిరిగితే, కాబట్టి నా వైపు మాత్రమే చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఈ దావీదు ఏం చేసిండంటే ఆ గొలియాతు యొక్క టాలెంట్, గొలియాతు యొక్క బలాన్ని ఉపయోగిస్తూ ఇశ్రాయేలు ప్రజలకి సవాలు విసురుతూ అంటున్నాడు, మీ ఇశ్రాయేలు పక్షాన్ని ఎవడైనా ఉంటే దమ్ముంటే మగాడు రండి, నాతో యుద్ధం చేయండి, నన్ను ఓడించండి, నన్ను చంపండి. ఆ తర్వాత మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు అని నేను వింటాను, విశ్వసిస్తానని కూడా చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. జరిగింది ఏంటంటే ఈ మాట ఎంత యుద్ధము తెలిసిన వాళ్ళకి, కత్తి దూసిన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత కలిగిన వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. అప్పటికి సౌలు ఆ రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఈ రాజు అయినటువంటి సౌలు దగ్గర ఎంత గొప్ప గొప్ప యుద్ధ వీరులు ఉంటారు, బలసూరులు ఉంటారు, బలమైన వారు ఉంటారు. అవునా? రాజు దగ్గర బలమైన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు సాధారణమైన సీఎం వస్తే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంఏ వస్తే ఆ సీఎంకి ఎంత కాన్వే వస్తుందండి, ఎంతమంది సెక్యూరిటీస్ వస్తారు, ఎంతమంది బలమైన వారిని దింపుతాడు. గణమేళలో 2-3 ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? బలమైన వారు. ఎలాంటి వాళ్ళు? బలమైన వారు. ఎందుకో తెలుసా? ఎఫ్ అని పూర్తి కెరబడుతున్నాడు, అది సెక్యూరిటీగా ఉంటే ఆయనకి ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడు అవతల మనిషిని కొట్టే టాలెంట్ ఉంటే నీ దగ్గర పనికి పెట్టుకుంటారు. వారిని బౌన్సర్లు అంటారు చాలా మంది. ఏమంటారా? వారిని పెట్టుకుంటారు అన్నమాట. ఆ పెట్టుకొని తనను తాను కాపాడుకోవడానికి వీరిని పెట్టుకుంటాడు. చూడండి, ఒక ఎక్కువ జనాల మయాన్ని ప్రయాణం చెయ్యాలన్నా వాళ్ళు ఇలాగ గరిడి కట్టి ఇలా తీసుకెళ్తారు అన్నమాట. ఏం తీసుకెళ్తారు? ఇలా మొత్తం రౌండ్ షాప్ కట్టి ఇలా తీసుకెళ్తారు. ఒక సాధారణమైనటువంటి మనిషికే ఎంత ఉంటే అర్థం చేసుకోవాలి. సాధారణమైన మనిషికే ఎంత ఉంటే మనం నమ్ముకున్న దేవాది దేవుడికి ఎంత సెక్యూరిటీ ఉండాలి? మరి అది సెక్యూరిటీతో వచ్చాడు ఈ లోకానికి? చెప్పాలి. అవునా? దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును. అలాంటి వాడు ఎంత బలమైన వాడు, అందులోని ఎంత పొడవ తెలుసా? గొలియాతు 6 మూరల జాండం. 6 మూరల జాండం అంటే ఇంచుమించు 9 ఫీట్స్ ఉంటుంది, 9 ఫీట్స్ ఉంటుంది. అవునా? అంత పొడవైన మనిషిని మనం ఎలా చూడాలంటే
ఆయన మొహం చూడాలంటే ఇలా చూడాలి. బాగున్నా గొలియాతో ఆయన పలకరించాలన్నమాట. అంత మనిషి వచ్చి ఏమంటున్నాడు, సవాల్ విసురుతున్నాడు. ఆ కత్తి పొడవు ఉన్నాడు మన దావీదు. ఆయన వరలో పెట్టుకుని కత్తి పొడవు ఈయన ఉన్నాడు. అలే చెప్పాలి. ఈ మ్యాటర్ మీకు ఎందుకు చెప్పుకొస్తున్నానో మీకు అర్థమైంది. అంత పొడవు ఉండకపోయినా తనతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తానికి ఇక్కడున్న అన్నదమ్ములు, యుద్ధ వీరులు, ఖడ్గదూరలు, మంచి మంచి బలమైన వాళ్ళు కూడా గొలియాతును చూసి వంటేలు పోసేసుకున్నారు. ఎవ్వడు ముందుకు రాలే. ఎవ్వడు ముందుకి రావడానికి ప్రయత్నం చేయలే. ఎందుకో తెలుసా, మరి వీడు ఒక్కటి గుద్దాడంటే భూమిలో పాతికిపోయి మరల లేగలేదు. కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళకపోవడం మంచిదని చెప్పి సౌలు మహారాజు కూడా వణికిపోయాడు. అంత గొప్ప బలమైన సౌలే వణికిపోయాడు. వణికిపోయి వెనక్కి వెళ్ళిపోతే ఈ మాట కొండల్లో, గొట్టల్లో, లోయల్లో గొర్రెలు మేపుకుంటున్న దావీదుకి ఒక వ్యక్తి వర్తమానం తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త వినాలి ఈ మాటలు. తిన్నగా దావీదు దగ్గర వర్తమానం తీసుకెళ్తే తిన్నగా ఆయన వచ్చాడు. ఎవర్రా నా దేవుడు పక్షాన్ని తప్పుగా మాట్లాడుతున్నదని చెప్పి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆ గరిడి కట్టారనమాట. ఈయనేమో మయ్యా నుండి సవాలు విసురుతున్నాడు. కొన్ని వేల ప్రజలు ఈ గొలియాతులు చూస్తూ ఉన్నారు. గరిడి కట్టారు. గరిడి కట్టి, అంటే గరిడి అంటే తెలుసా గరిడి అంటే తెలీదా? రౌండ్ షేప్ చుట్టడం అనమాట. రౌండ్ షేప్ మొత్తం పెద్ద గరిడి కట్టిండ్రు. కట్టిన తర్వాత ఆ రౌండ్ షేప్ లో అందులో బలమైన వారు ఉన్నారు, ఖడ్గం దూసేవారు ఉన్నారు, మంచి మంచి బలశాలులు ఉన్నారు. అయినప్పటికీ గొలియాతును చూసేసి ఆమడ దూరం వెళ్ళిపోయినారు. ఇదంతా ఆమడ దూరం వెళ్ళిపోయినారు. అప్పుడు దావీదు దేన్ని ఆధారం చేసుకున్నాడో తెలుసా? విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు. చెప్పండి, దేని ఆధారం చేసుకున్నాడు? ఈ మాటలో చెప్పాను. విశ్వాసముతో ఎవరురా నా దేవుణ్ణి దూషించింది, ఎవరురా ఇక్కడ నా దేవుణ్ణి తప్పుగా మాట్లాడిందని చెప్పి ఆ గరిడీలకు ఒకేసారి దూకాడు. దూకితే సౌలు అన్నాడు, రే నువ్వు చూస్తే ఎంత ఉన్నారా నాయన? ఆయన చూస్తే చూసావా ఎంత ఉన్నాడో? ఒక్క గుద్దిగాని గుద్దాడు అనుకో, పచ్చడైపోతాం, నా మాట వెనక్కి వచ్చి అన్నాడు. ఏ లేదా అన్నదమ్ములు అన్నారు, రే నీకెందుకురా, నీ బాధ్యత నువ్వు పడవచ్చుగా, ఎవరా నేను పిలిచింది అసలు అని చెప్పి అన్నదమ్ములు ఆటంకపరిచినారు. చాలా మంది ఆటంకపరిచినారు. కానీ దావీదు రోషం ఏంటో తెలుసా? ఇంతకుముందు నేను గొర్రెలు కాస్తుంటే ఎలుగుబండి వచ్చింది, దాని గేజాలు పట్టుకొని తీయించేశాను. ఆ తర్వాత సింహం వచ్చింది, దాన్ని చంపేశా. ఎలా చంపా? నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అంత బలము నాకు ఇచ్చాడు ఆ రోజు. ఈ రోజు ఎందుకు నా దేవుడు అని విశ్వాసముతో గరిడెలో దూకాడు. అద్భుతాన్ని చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రాళ్ళు ఏరుకుంటూ ఉన్నాడు. ఈయనేమనుకుంటాడు, రే నేను వేసుకొచ్చిన కవచాలు ఉన్నాయి చూసావు, నేను వేసుకొచ్చిన బట్టలు ఉన్నాయి చూసావు, ఇదే నువ్వు వేసుకుంటే ఆ బట్టలు బరువు పోయలే, నువ్వు కుదేరు పడిపోతావు, కింద పడిపోతావు. అర్థమవుతుంది నీకు సింపుల్గా చెప్తున్నా అర్థం అవడం కోసం. కింద పడిపోతావు నాయన. కాబట్టి నన్ను చంపడే, నేనే కుక్కలా కనబడుతున్నాను నీకు అంటున్నాడు. ఎవరో, నేనే కుక్కలా కనబడుతున్నా, చిన్న పిల్లల్లా కనబడుతున్నానా? చూసావా నా అవతారం ఎంత ఉందో, ఈ కటౌట్ ఎంత ఉందో చూస్తున్నావుగా, నన్ను చంపేస్తా నువ్వు అని నవ్వుతూ ఉన్నాడు. కానీ ఎవరి పక్షాన్ని దిగాడు దావీదు అంటే? దేవుని పక్షాన్ని. హల్లెలూయా. ఆయన దిగుతుండగానే రాళ్ళు ఏరుకుంటూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు గొలియాతు. వెంబడే ఇలాంటి క్లాస్ ఒకటి తీసుకున్నాడు, ఆ రాళ్ళు ఏరుకున్నాడు, ఒక రాయిని కట్టాడు. ఇలాగ అనుకొని తిప్పి ఒక్కడి ఇసిరేసరికి ఎక్కడ ధైర్యం చేసా తిన్నగా వెళ్ళి ఎక్కడ తగ్గేసరికి ఎక్కాలు పడిపోయాడు. పడిపోగానే పరిగెత్తి వెళ్ళి ఏ కత్తినైతే చూసి నాకు అంత లేవన్నాడు చూసాను, అదే కత్తిని తీసాడు పేగ నరికాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ పేగ నరికి ఇదిగా నా దేవుడు యుద్ధం చేశాడు. దేవుని ఇదండి దావీదు విశ్వాసం. నీవేం చేయాలో తెలుసా? నీ ముందు గొలియాతు లాంటి బలమైనటువంటి శ్రమలున్నా, గొలియాతు లాంటి బలమైనటువంటి గోడలున్నా, గొలియాతు లాంటి బలమైన ధనము కలిగిన వారు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు ఒక్కటే
విశ్వాసంతో నిలబడి అద్భుతం చూస్తాం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 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 నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ ద్వారా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, గొలియాతును జయించగలిగిన శక్తి ఎలాగొచ్చింది దానికంటే దేవుడు తన విశ్వాసంతో నింపాడు. ఆమేన్. మరి బైబిల్ పట్టుకున్న నీవు, ప్రార్థనకు వచ్చుచున్న నీవు, దేవుని మాటలు వినడానికి వచ్చుచున్న నీవు, నీ విశ్వాసాన్ని ఎక్కడ పెట్టి వస్తున్నావు? నీ విశ్వాసంతో పట్టుకొని రావట్లేదా? అన్నిట్లకంటే ప్రాముఖ్యమైనది విశ్వాసికి విశ్వాసమే ఉండాలి. ఆమేన్. దేవుని సేవకుడికైనా పరిచారకులకైనా ఎవరికైనా దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో ఉన్న ప్రార్థన చేసిన ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది అంటే చేసి నాకు ఎంతైతే విశ్వాసం ఉందో వింటున్న వాళ్ళకి అంత విశ్వాసం ఉంటేనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు సింపుల్ గా అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొలియాతు లాంటి బలమైనటువంటి గోడ, ఏం గోడ తెలుసది? గొలియాతు లాంటి ఒక బలమైన గోడ నీకు అక్కడ కనబడింది అనుకో. గోడ అంటే ఏంటి? సమస్య. సమస్య అనే గోడ, అప్పులనే గోడ, ఆటంకాలనే గోడ, ఇబ్బందులనే గోడ, ఏది నీకున్నా నీ విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోతుంటే ఆ గోడ పెక్కడైపోబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేస్తుంటే ఆ గోడ కూలిపోవాలి యేసునామములో. ఆమేన్ చెప్పండి. అది నీ విశ్వాసం. ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వచ్చి నీ విశ్వాసం లేకుండా బ్రతుకుతావు, ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వచ్చి నీ విశ్వాసం లేకుండా జీవిస్తావు. ఇది తగదు విశ్వాసికి. జాగ్రత్త సుమా. నువ్వు ఇష్టానుసారం బ్రతకడం చేత, నేను ఇష్టానుసారం జీవించకూడదు. ఎప్పుడు కూడా ఒకటే ఒకటే ఏందో తెలుసా? విశ్వాసంతో బ్రతక. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఇష్టడే ఉంటుంది దేవునికి అసాధ్యం. అసాధ్యం. మరి నీలో విశ్వాసం లేకపోతే నువ్వేం చెప్తావు పక్కోడికి? అలా విశ్వాసం ఉందంటే ఏంటి? ప్రవక్తలు ప్రార్థన చేయగా తగ్గిపోతుందంటే చేసే వాళ్ళ విశ్వాసం ఉందండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేయించుకున్న వాళ్ళు కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మొట్టమొదట అవలంబించాడు. మొట్టమొదటి పాయింట్ మనం చెప్పుకున్నాం. దావీదు జీవితము విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు. గొలియాతుని జయించాడు. ఆమేన్. నీవు సమస్యను జయించలేకపోతున్నావు అంటే నీలో ఏం లేదు? విశ్వాసం. ఏం లేదు? చెప్పండి మా నోటితో. విశ్వాసం లేదు. కాబట్టి ఏ సమస్య అయినా నీకు పెద్ద ఆటంకంలా కనపడుతుంది. ఏ సమస్య అయినా నీకు పెద్ద పోరాటంలా కనపడుతుంది. ఇదేంది? ఒకవేళ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమైపోతే పెద్ద సమస్యలో ఫీల్ అయిపోతావు. మొన్న ఎవరో మేము విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్ళిన రోజు ఆవిడట ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు, నువ్వు వేసుకొని తెచ్చిపోయిందట. ఆవిడకి ఏం కనబడింది? ఆ పాస్ అవ్వలేదు తనకి సమస్యలా మారిపోయింది. ఈవిడేమనుకుందో తెలుసా? ఈవిడేమనుకుందంటే ఎగ్జామ్ రాసింది, ఎంత చదివింది అంటారుగా చాలా మంది అమ్మలెక్కలు మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? ఫెయిల్ అయిపోయింది. మొహం ఎత్తుకొని ఎలా తిరుగుతుందో అర్థం అవ్వలేదమ్మా. ఈవిడ ఫెయిల్ అయిపోయిందట అనేసి అంటారేమో అని ఈవిడ మనసులో పెట్టేసుకుంది. ఇంకో మాట ఏమనుకుందో తెలుసా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళని ఇవి అనుకుంటారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకోండి, ఎందుకు నాకు జీవితం, ఎందుకు నాకు భవిష్యత్తు, సరిగ్గా ఎగ్జామ్ రాలేని పరిస్థితి, నా తల్లి ద్వారా ఏం మాటలు వినాలో, నా తండ్రి ద్వారా ఏం మాటలు వినాలో నాకు అర్థం కావట్లే, దాని వద్ద చచ్చిపోవడం మంచిదని చెప్పేసి చాలా మంది ఉళ్ళేసేసుకొని ట్రైన్లో దూకేసి బస్ స్టాండ్ లో బస్కి ఎంత తగలబెట్టేసి నువ్వు ఇష్టానుసారం చచ్చిపోతుంటారంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఒకరితో నేను ఎందుకు కాయాలి? ఇది పిరికితనం. ఇది అది ఉండకూడదు. నీలా నాకు ఏదో అయిపోద్ది, ఇంట్లో సమస్య ఎదురవుతుందంటే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది ప్రభా అని అడుగుతూ ఉంటాం. ఎందుకు ఇలాంటి బాధ వచ్చింది ప్రభా అని అడుగుతూ ఉంటాం. నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసంగా నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? ప్రభా, నా ఎదుట ఒక సమస్య పెట్టు, నా ఎదుట ఒక బాధను పెట్టు, నా ఎదుట ఒక ఇబ్బందిని పెట్టు, నాకు ఎదుట ఒక నేను నన్ను ఇబ్బంది పెంచే ఒక ఆటంకాన్ని పెట్టు. ఇదిగో నేను విశ్వాసంతో ఉన్నాను, నమ్మకంతో ఉన్నాను, చివరి క్షణములోనైనా కార్యం చేస్తామని నమ్ముతూ ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేయండి. ఆమేన్ చెప్పండి. మీరు సార్ దేవుని స్తోత్రం చెప్పండి.
ఈ విశ్వాసం లేని మనిషి ఎలాగుంటాడో తెలుసా? చాలా ఎంత మందిరాలకు వెళ్ళా, ఎంత కానుకలు ఇచ్చినా ఏదో అయిపోతుంది. ఎందుకు ప్రభా ఈ జీవితం ఇదే ఉంటది. విశ్వాసం లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ఆలోచన ఎందుకు ప్రభా ఈ జీవితం? అరే నేను చంపుకుంటావానా? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది. నువ్వు నల్లగొట్టేసుకుంటావానా? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది. నీలో నువ్వు ఆలోచించేసుకొని నీవు నరకాన్ని పోతావనా? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చింది. నేను సృష్టించింది ఆయన, నేను బ్రతికించింది ఆయన, నేను పోషించింది ఆయన, నీ సమస్యని తీసేది కూడా ఆయనే. కాస్త కనిపెట్టు, విశ్వాసంతో ఉండు, ఓపికతో ఉండు, సహనముతో ఉండు. కనిపెట్టడం నేర్చుకో. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నమ్మిక ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాస్త ఓర్చుకోనా? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు పొలిమిలో చెయ్యటం కాలుకు తప్పుతుందా? కాలుతుంది. అది మాని వరకు నువ్వు ఏం చేస్తావు? చెయ్యి తీసి పాసేసుకుంటావు అలాగని. ఇప్పుడు ఏం కాలిపోయింది నీకు? వేలు కాలిపోయిన తర్వాత బొబ్బలు వచ్చేసే, తక్కువ ఊడిపోయిన తర్వాత దీనివల్ల సమస్య వస్తుందనేసి మొత్తం ఆ బ్రెయిన్ తీసేస్తావా? మరి ఏం చేస్తావు నువ్వు? మందు రాస్తావు. అలాగే సమస్య వచ్చిందని నాకు ఎందుకు ప్రభా ఈ జీవితం అంటావేంటి? నాకు ఎందుకు ప్రభా ఈ బ్రతుకు అంటావేంటి? ప్రభు చూసి బాధపడ్డా, నీ వైపు చూసి ఏంది మరి నాకేం అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడుకుని పోతే అసలు కరెక్ట్ కానే కాదు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన పుట్టించాడు, నీ మంచి లైఫ్ ఇవ్వడానికి ఆయన పుట్టించాడు, నీ మంచి జీవితంలో నడిపించడానికి ఆయన పుట్టించాడు, నీకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఆయన పుట్టిస్తే ఎందుకు ప్రభా ఈ జీవితం అంటున్నాడు? నిన్నంత ఖరీదుగా సృష్టించాడు నీకు తెలీదు. నీ శరీరంలో ఎంత ఖరీదైన వస్తువులు అమర్చేయడో దేవుడు నీకు తెలీదు. నువ్వు ఎంత ఖరీదుగా ఉంటావో నీకు తెలీదు. దేవుడు అంటే తెలియలేని వాళ్ళకి ఇలాగా ఉంటుంది. నా లైఫ్ ఎందుకు, నా జీవితం ఎందుకు, చచ్చిపోతే బెస్ట్, పాతంలో పోయిన వాళ్ళు మంచోళ్ళు, నాకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళు ఘనమైన వాడు నువ్వు అనుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ద్వారా నేను ఏదో పని చేసుకోవాలని నేను ఉంచాను బిడ్డా. కానీ నువ్వేమనుకుంటే ఈ లైఫ్ అంటే వేస్ట్ అంటావేంటి? ఆయన నువ్వు వేస్ట్ 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 అనేటప్పుడు ఆయన అనుకుంటాడు దేంటి ఆయన తండ్రితో చెప్పుకుంటాడు ఏమని అంటే, ప్రభా నేనేదో తను మంచిగా పెట్టాలని. ఇప్పుడు మీకు అర్థమని చెప్తాను. ఆదామవ్వలు ఉన్నారు. దేవుడు యథార్థంగా సృష్టించాడు, నీతిగా సృష్టించాడు, చక్కగా సృష్టిస్తే వారి పాపంలో పడిపోతే వారు దరిద్రమైన మాటలు విని, పాడు మాటలు విని, సాతాను మాటలలో పడిపోయి, సాతాను బంధకంలో పడిపోయి వారు వాళ్ళ లైఫ్ని పాడు చేసుకున్నారు తప్ప ఆ లైఫ్ని దేవుడు ఇవ్వలేదు. నీకు అర్థమవుతుందో లేదు? ఆ లైఫ్ దేవుడు ఇవ్వలే, ఆదాం అవ్వలేదు. ఆ లైఫ్ చేంజ్ చెయ్యాలనే ఆదాం అవ్వలు సృష్టిస్తే వాళ్ళు సాతాను గడి మాటలు విని తప్పిపోయి ఈ రోజు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. దేవుడు మాట వినక, దేవుడు మాట ప్రకారం జీవించక, దేవుడు మాట ప్రకారం నడవక, నీ యొక్క సొంత మార్గాల్లో నడుస్తూ దేవుడు చెప్పినట్టు జీవించక, దేవుడు చెప్పినట్టు బ్రతక, నీ సొంత మార్గాలు ఉద్దేశాలు ముందుకు పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం పనులు చేసుకుంటాడు? ఎప్పుడైనా దేవుడి మీద ఆధారపడ్డావా? నీవు ఎప్పుడైనా దేవుడిని ఆశ్రయించావా? నీ విశ్వాసంతో ఉన్న ప్రభువున కార్యం చేయని అడిగావా? లేదే. కాలిపోయినప్పుడు ఈ చెయ్యి అలా తీసేవో, నీ సమస్య వచ్చినప్పుడు నా జీవితం ఎందుకు కూడా అనొద్దు. నువ్వు నా బ్రతికెందుకు అనొద్దు. నా కష్టం వచ్చిందని నా జీవితం ఎందుకు ప్రభా అనొద్దు. దేవుణ్ణి నువ్వు విమర్శిస్తున్నావు నీ ఆ మాటతో, దేవుణ్ణి నువ్వు నిందిస్తున్నావు ఆ మాటతో. దేవుడు ఎందుకు సృష్టించాడో తెలీదా? ఆయన నిన్ను ఏ విధంగా పెట్టాలో తెలీదా? ఆయనకి తెలుసు. ప్రతిసారి ఆయన ఎత్తు పొడుస్తూ ఉన్నాను. ఆ శిలువలో ఒకేసారి బలియాగం అర్పించాడు, అవునా కదా? ప్రభు వాళ్ళు ఒకేసారి కొట్టేసి ప్రభు వారిని చంపినంత పని చేశారు. కానీ ఈ మాటలతో నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు చంపుతావు. నన్ను ఎందుకు సృష్టించావు ప్రభా? నాకు ఎందుకు ప్రభా ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? నాకు ఎందుకు ప్రభా ఇలా బ్రతుకునిస్తున్నావు అంటే ఆయన నువ్వు రోజు చంపుతున్నావు. ఆ రోజు ఒకసారి చంపారు వాళ్ళు, నువ్వు రోజు చంపుతున్నావు. మానవుడు బుద్ధి ఇలా ఉంటుంది. ఇది దేవుడు చెప్పిన మాటలు కాదు. ఇలా ఉండమని దేవుడు చెప్పలేదు ఎవరికి. దేవుడు ఇలాగా మాట్లాడమని ఎవరికి చెప్పలే. ఒకటే, నీ జీవితాన్ని నేను పరిశుద్ధంగా సృష్టించాను, నీతిగా సృష్టించాను, విశ్వాసం మీద ఆధారపడి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, దేవుడు మాట్లాడతాడని నమ్ముతున్నావు కదా, దేవుడు మాట్లాడి నిన్ను స్థిరపరుస్తాడని నమ్ముతున్నావు కదా. కాస్త వెయిట్ చేయి, ఓపికతో సహనంతో ఉండు. ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటే
ఇది నేర్పించేది ఎవడో తెలుసా నీకు ఈ మాటలు? పక్కనున్న మనోడే, మన బాధ దగ్గర వాడి మాట వినొద్దు, పాడైపోతావు, నరకానికి పోతావు. ఆవిడ నువ్వు చచ్చే వరకు కూడా నిన్ను గుచ్చుతూనే ఉంటాడు, గిల్లుతూనే ఉంటాడు. ఏమని? అను 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 ఇలా ఆయన అంటుండట. ఆదివారం పూట ఎందుకు తాగుతావు అంటే, అదేటో నాకు అర్థం కాలేదు, ఆ రోజే తాగేస్తున్నాను. ఆయనకి అర్థం అవ్వకపోతే కడుపులు ఎవరు వేసుకుంటున్నా? ఆయనే. అర్థమవుతుంది మీకు? నా మాట అర్థమవుతుంది క్లారిటీగా? అర్థమవకుండా తాగేస్తారమ్మా? ఇప్పుడు అన్నం తింటున్నావు, అర్థమవు తినేస్తున్నాను అంటే బాగుంటుందా? ఎందుకు తింటున్నావు అర్థం అవ్వలేదు అంటే బాగుంటుందా? కానీ ఈయనేం చెప్తున్నాడు, ఎందుకు తాగేస్తున్నానో అర్థం అవ్వలేదంట. ఈయన ఆపరేట్ చేసేది ఎవడో? తను ఆపరేట్ చేస్తుంది. వాడు ఆపరేట్ చేస్తుంటే నువ్వు ఆదివారం పూటే కావు, ఎందుకంటే ప్రార్థన అవుతుందిగా, కాస్త గరిబిలు చేయొచ్చాడు. ప్రార్థన అవుతుందిగా, కాస్త ఇబ్బంది పెట్టొచ్చాడా, నువ్వు ఆదివారం పూటే తాగని చెప్తాడు. మిగతా అన్ని రోజులు మనోడు అట్లా జోలికి వెళ్తాం. ఒకవేళ ఇల్లా నార్మల్గా. కానీ అప్పుడే వెళ్తుంటే ఏంటి, ఎవడు ఆపరేట్ చేస్తున్నాడు? వాడు బంధకాల్లో ఉన్నప్పుడు, వాడు కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు, వాడు పిండి పిసికినట్టు నేను పిసుకుతూ ఉంటే నువ్వు వెళ్ళి ఎవరి మీద పడుతున్నావు తెలుసా? మనుషుల మీద పడుతావు. లైఫ్ తెలియక చాలా మంది ఎందుకు నాకు ఈ జీవితంలో, నిజం చెప్తున్నాను, మనిషికి ఇచ్చే వాల్యూ ఏ జంతువుకి ప్రభు ఇవ్వలేదు. గుర్తుపెట్టు. మనిషికి ఇచ్చిన భవిష్యత్తు ఏ జంతువుకి ఇవ్వలే. మనిషికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ జంతువుకి, ఏ ఎవ్వరికి లేదు. దేవదూతలే లేని ధనిత మనకిచ్చింది. ఆమె చెప్పండి. దేవదూతలకి లేని ధనిత నీకు నాకు ఇస్తే ఎందుకు ఈ లైఫ్ అంటావు? విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. చెప్తున్నా విను, నువ్వెన్నిసార్లు అయితే ఆ మాట ప్రభుత్వం అంటున్నావు, అన్నిసార్లు ఆయన గాయపరుస్తున్నావు. నీవు ఒకసారి ఆయన చిలులో చంపితే మీరేమో ప్రతిరోజును సమస్య ఉండేసరికి ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ సమస్యలు, తెలీదా దేవుడికి నీ సమస్య ఉన్నట్టు? తెలీదా దేవుడికి నీ బాధలు ఉన్నట్టు? విశ్వాసం మీద ఆధారపడు. అందుకే నేను ముందు ఈ పదాన్ని పెట్టాడు. ఏంటి? విశ్వాసం. ఆమె చెప్పు. విశ్వాసం. విశ్వాసం అంతే. నువ్వేం చేయాలి? నాకు ఏదైనా బలహీనత వచ్చిందో ప్రార్థన చేస్తే పోతే విశ్వాసం. నాకు ఏదైనా కార్యం జరగాలి, ప్రార్థన చేస్తే వస్తుంది విశ్వాసం. కంగారు పడిపోయి ఏమైందో, ఎలాగైందో, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, బుర్రపని చేయలేదు, నీ బుర్రలో గురి జారిపోయినంత ఆరోగ్య ఆలోచిస్తే ఏమీ చేయలేదు. దానివల్ల నీకు టెన్షన్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, హాస్పిటల్. దేవునికి ఇవ్వాల్సిన సొమ్మంతా ఎక్కడికి చేస్తావు? డాక్టర్ గారు చేస్తావు. వాడు ఏం కాకుండా ఒక ఇంజక్షన్ తో వెళ్ళిపో అంటాడు. అంటాడు ఒకే ఒక ఇంజక్షన్ అంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుందండి. కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చిన మనుషులు తెలుస్తుంది. ఒకసారి నేను ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నా, ఫుల్ డ్రింకర్ అని, కడుపులో విపరీతమైన నొప్పి, 24 గంటల నొప్పి అంటారు కదా, అది వచ్చేస్తుంది. నా బండి వెళ్తుంటే చూడండి, నీటిలో తీసిన చేప ఎలా గిజ్జుకుంటుందో అలా గిజ్జుకుంటున్నాడు. ఆ బండిలో ఉండి చచ్చిపోతాను, ఇంకా అయిపోయింది నా జీవితం, ముగిసిపోయింది నా జీవితం అంటున్నాడు. అందులో ఉండి నా బండిలో ఉండి నేను అంటున్నా, కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా సహించు. నీకు చెప్పినప్పుడు విన్నావా? లేదే. నీకు చెప్పినప్పుడు చేసావా? లేదే. ఎందుకు బాధ అంటే నువ్వే తెచ్చుకున్నావు. కాబట్టి కాస్త ఓపు పట్టను ఆయన అంటే, మరి చచ్చిపోతున్నప్పుడు నువ్వేడో నాకు ఈ ప్రశ్నలేస్తా అంటున్నాడు ఆయన. నిజం చెప్తున్నాను, చచ్చినప్పుడు నువ్వేడో ఈ ప్రశ్నలు వేస్తున్నావు. అసలు నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అసలు బండి గుద్దేసుకుంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, కంగారు పడకని. అలాగే కంగారు పెట్టకుండా ఎక్కడ మా ఊరు నుంచి తీసుకొచ్చేసరికి ఎక్కడ ఎండడ హాస్పిటల్, గీతం హాస్పిటల్ తీసుకొచ్చి చాలా టైం పెట్టేసి, అయినా పాపం కూర్చోబెట్టి తీసుకొచ్చాం. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇలాగ ఇంచిపోతారండి. నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి. నీకు ఏం అర్థం అవుతుంది? నీకు ఏ ఇబ్బంది? నీకేమి? హ్యాపీగా తిరుగుతావు, హ్యాపీగా ఉంటావు. నా విశ్వాసం ఏంటి తెలుసా? నా ప్రభు కార్యం చేస్తాడు. ఇదేంటి మన విశ్వాసం? మన విశ్వాసం నా ప్రభు కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నీ కొడుకు పెళ్ళి అవ్వలేదా, లేదా నీ కూతురు పెళ్ళి అవ్వలేదా, లేకపోతే ఇల్లు స్థలం రాలేదా, లేకపోతే ఏదైనా రాలేదా, విశ్వాసం ఉంచు. ఏంటో తెలుసా?
విత్ ఇన్ సెకండ్స్ లో నా ప్రభు అద్భుతం చేయగలరు. ఆమేన్. క్షణాలు చాలా ఆయనకి. నిన్ను నీ భవిష్యత్తుని టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే ఆయనకి క్షణం చాలదు. కానీ ఏది నీ విశ్వాసం? అబ్రహాము విశ్వాసంతో రాజ్యాన్ని జయించాడు. పితరులు అంటే అబ్రహాము వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎంత విశ్వాసమో తెలుసా? అంత విశ్వాసం కాకపోతే నీ కుమారుని తెచ్చిన బలివు అంటే ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? ఇచ్చింది ఆయనే. అవునా కదా? అవును. నీ కుమారుని నాకు తీసుకొచ్చి బలి అర్పించంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కట్టెలను తన కుమారుణ్ణి తీసుకొచ్చి మోరేబు పర్వతం మీద తీసుకొచ్చి ఆ మోరేబు పర్వతం మీద ఉంచేసి పడుకోబెట్టేస్తే ఆ కుమారుడు కూడా చూడండి, నానా అన్ని సిద్ధం చేసినావు, బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. రే నానా బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల అవసరం లేదు నువ్వే అంటుడా? వెనక ముందు ఇవ్వలేదు, వెనక ముందు ఆలోచించలే. ఎవరో అబ్రహాం. ఏమన్నాడు తెలుసా? ఆయన హృదయం ఏముంది తెలుసా? అసలు అబ్రహాం హృదయం ఏముంది తెలుసా? ఇచ్చినోడు ఆయనే. 99 సంవత్సరాల తర్వాత ఇచ్చింది ఆయన. నా భార్యకి గర్భం తెరిచాడు. వినాలి జాగ్రత్త. 99 సంవత్సరాల తర్వాత నా భార్యకి గర్భం తెరిచింది ఎవరు? దేవుడే. నా దగ్గరికి వచ్చి చెప్పింది ఎవరు? దేవుడే. కాబట్టి కాల ఆయన చెప్పి పని నేను చేయలేదనుకో నాకే ఇబ్బంది వస్తుందో, కాబట్టి ఆయన చెప్పింది నేను చేయాలి. కాబట్టి నా పిల్లని నేను ఖచ్చితంగా ఆయన అన్నట్టే చేస్తా, బలి ఇచ్చేస్తా అనుకొని విశ్వాసం మీద ఆధారపడ్డాడు. ఆయనలో విశ్వాసం ఏంటంటే ఇచ్చింది ఆయన కాబట్టి తీసుకునేది ఆయన, మళ్ళా నాకు ఎత్తడేమో. నీకు అర్థమవుతుంది? నీకు అర్థమవుతుందన్నమాట. నాకు 99 సంవత్సరాల తర్వాత నా భార్య గర్భం తెరిచాడండి, పిల్లలు ఇచ్చాడు, కాస్త ఎదిగి పెద్ద అయ్యాడు, ఒక 10 years వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళా కుమారుని అడిగాడు దేవుడు. దేనికి? బలికి అడిగాడు. అడిగితే అబ్రహాం విశ్వాసం ఎలా ఉంది తెలుసా? ఇచ్చింది ఆయన కాబట్టి తీసుకున్నది కూడా ఆయనే, నేనెందుకు అనాలి? కాబట్టి అడిగాడు, ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. మురేపు పర్వతం మీద కట్లు పేర్చి పడుకోబెట్టేసి కత్తి ఇలాగా వేసాడు, అయిపోతున్నాడు అంతే. దేవుడు మాట్లాడుతాను. ఆమె చెప్పండి. ఈ విశ్వాసం ఏంటి తెలుసు? నాకు తెలుసు ప్రభువా, నువ్వు కంపల్సరీ నన్ను అడుగుతావు నాకు తెలుసు. ఆమె చెప్పండి. మీకు అర్థమవుతుంది నా మాట? హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నా మాట? నాకు తెలుసు ప్రభువా, ఖచ్చితంగా నా యొక్క విశ్వాసాన్ని నువ్వు చూసినావు. నా విశ్వాసం ఏంటో నువ్వు చూసావు. నువ్వు మాట్లాడుతున్న సంగతి నాకు తెలుసు ప్రభువా, అందుకే నువ్వు అడిగితే నేను వెనకాలే. ఆమె చెప్పండి. ఈ మాట మీకు అర్థమవలేదా? అర్థమైందా? మరి ఏది మెల్లి చెప్తారేంది ఆమె? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు తెలుసు ప్రభువా నువ్వు మాట్లాడుతున్న సంగతి, ఎందుకంటే నాకు చివరి క్షణాలు ఇచ్చిన పిల్లలు కదా, చివరి క్షణాలు ఇచ్చే కదా బాబుని, కాబట్టి నువ్వు తీసుకోవాలి నాకు తెలుసు. కానీ నువ్వు అడిగావు కదా, నేను అడిగి తీయకూడదుగా, అందుకే నేను నీకు ఇచ్చా. చూడండి దేవుడికి అబ్రహాముకున్న సంబంధం ఎలాగుందో. ఆమె చెప్పండి. నాకు తెలుసు ప్రభు అంటున్నాడు ఈయన. మనం ఏమనాలి? ఒకవేళ నీకు పిల్లని ఇచ్చి అమ్మా నిర్మలాకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఒకరిని నేను తీసుకెళ్ళిపోతాను ఇచ్చి అన్నాడు. అమ్మా నా కొడుకు చనిపోతాడు ఏమిట అమ్మా, నా కొడుకు వెళ్ళిపోతాడు అమ్మా అని ఒకరితో కాదు, మొత్తం 6 వారంలో దండరే చెప్పేస్తా. అవునా కదా? ఎందుకు నాకు సేవకు రాకముందు ప్రభు అన్నాడు, డేవిడా నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతానంటే సేమ్ మీరు నమ్ముతారు. దేవుడు నాకు కళ్ళ కనబడి మాట్లాడుతుంటే, దేవుడు నాతో మాట్లాడుతుంటే 10 దినాలు ఫాస్టింగ్తో ఉపవాసంతో పడుకొని ఉన్నా, మందిరంలో పడుకొని ఉంటే దేవుడు నా దగ్గరికి వచ్చి నా తల దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ ప్రాణం నాకు కావాలి అన్నాడు అన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరు, షర్ట్ అంతా తడిచిపోయింది, అలా కూర్చున్నాను. నాకు మొత్తం బట్టలు తడిచిపోయి కాలు పట్టేసుకున్నాను. వెళ్ళి ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను తీసుకెళ్ళక ప్రభా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, నా జీవితాంతం నీ సేవ చేస్తానయ్యా, నన్ను వదిలిపెట్టకో ప్రభా, నన్ను వదిలిపెట్టక ప్రభా. నీ బతిలాడేసుకుంటున్నాను. నా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, అలా అందరూ అనుకుంటున్నారు డేవిడ్ చచ్చిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు దర్శనంలోనే. నేనేం చేస్తున్నా? ఆయన పాదాలు పట్టుకుంటున్నాను. అప్పుడు బుద్ధి వచ్చింది, సేవకు వచ్చిన. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, సేవకు వచ్చిన.
లేకపోతే మీ సేవకుడు ఇక్కడ ఉండేవాడు కాదు, మరి ఎక్కడో ఉండాలి. ఈరోజు ఈ సేవకు రాకపోతే ఇంకెక్కడో ఉందో మా ఆవిడకి నేను అది చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నువ్వు ఎక్కువగా గీక్కుంటే రథం వచ్చారు, దాని వైపు ఉంటుంది మనసు. ఈ అబ్రహాముకు తెలుసు, ఇచ్చినోడు దేవుడే, తీసుకున్నోడు దేవుడే. అప్పు వచ్చిందంటే దాన్ని పెట్టింది దేవుడే, తీసుకునేది కూడా దేవుడే. సమస్య వచ్చిందంటే దాన్ని పెట్టింది దేవుడే, తీసేది కూడా. కష్టం వచ్చిందంటే దాన్ని పెట్టింది దేవుడే, తీసేది. మరి నువ్వెందుకు ఎలా గింజిపోతావు మధ్య నుండి ఎలకలాగా? ఒకసారి ఆలోచించు. ఎందుకు గింజిపోతావు? ఆ సమస్య పెట్టాడంటే ఏదో బుద్ధి నేర్పుతున్నాను నీకు. ఆ ఇబ్బంది పెట్టాడంటే ఏదో బుద్ధి జ్ఞానం నేర్పుతున్నాను నీకు. కొంతమంది బుద్ధి రాకపోతే దేవుడు మొహం చూస్తారా? ఆ బైబిల్ మొహం చూస్తారా? చూడండి, సడన్గా ఒకటి దయ్యం పట్టేసింది. ఈ బైబిల్ ఎక్కడో సరుగులో ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి తీడి. ఈయన 10 సంవత్సరాల తీడి తిన్నగా ఒక దయ్యం పట్టింది. ఈ బైబిల్ ఇలా తీసి అప్పుడు ఖచ్చితంగా నీటి తీసేసి ఈ పడుకుని తల దగ్గర పెట్టుకుంటాడు. ఎప్పుడు బుద్ధి వచ్చింది, మనోడికి ఏమొచ్చింది అది. అప్పుడు తీసాడంటే ఈ 10 సంవత్సరాలు ముక్కుపోయా, మునిగిపోయా, తడిసిపోయా, చినిగిపోయా ఇక్కడే ఉంది కానీ తీయలే. ఇది ఎప్పుడు గుర్తొచ్చింది? అసలు బైబిల్ అంటే ఏంటి చెప్పాలి? బైబిల్ అంటే ఏంటి? దేవుడే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే దేవుడిని ఎక్కడ పెట్టుకున్నాను మనోడు ఇప్పుడు? అలాగే ఏంటంటే బుద్ధి వస్తే దేవుని ఇక్కడ పెట్టుకుంటాం. బుద్ధి రాకపోయింది అనుకో, దేవుడు ఉన్నాడా? దేవుడే. మన లాస్ట్ సమయంలో తీసుకొచ్చాడు ఆ క్యాన్సర్ పేషెంట్. లాస్ట్ గారు మీరే బతికించాలి, మీరే బతికించాలి. నా వల్ల ఏమైంది? అంత అయిపోయింది. 30 లక్షలు ఖర్చు పెట్టాడు, అయిపోయింది, క్లోజ్. డాక్టర్ చేతులు ఎత్తేసారు. అసలు నీకు బుద్ధి ఉన్నాడు అయితే ఆ 30 లక్షలకు బదులు ఒక మంచి పాస్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని నీ కొడుకుని అక్కడ విడిచిపెట్టేసి ప్రార్థన చేసుకొని నేను మారిపోతామయ్యా, నేను నమ్ముకుంటామయ్యా, నా కొడుకుని బాగు చేయంటే ప్రభు బాగు చేయలేడా? అంత అయిపోయిన తర్వాత నేను దేవుళ్ళ కనపడ్డాను. అప్పుడు అంటున్నారు మీది కాళ్ళు అనుకోండి పాస్టర్ గారు, నా కొడుకుని బ్రతికించేయంటే నేను ఒకటే చెప్పా, ఐఆమ్ 0. విలువలేని నా బ్రతుకుని వెలిగించింది యేసయ్య, నాకు విలువనిచ్చింది యేసయ్య. నేను ప్రార్థన తప్ప ఏమీ చేయలేను, నా వల్ల అయితే ఏమీ కాదు. కానీ వాళ్ళేమంటున్నారు? నిజంగా మేము దేవుణ్ణి తెలుసుకుంటాం బాబోయ్, మీరు రండయ్యా. నేను వస్తే ఏమవుతుందో నీ బొంద, పాస్టర్ గారు వస్తే ఏమవుతుంది? నేను అదే చెప్తే ఎవరికైనా, నేను ప్రార్థన చేయడం వల్ల ఏమీ కలగదు, కానీ నా ప్రభు కార్యం చేసే విషయం వితిన్ సెకండ్స్ లో నీకు అద్భుతం జరుగుతుంది అంట. ఆమె చెప్పండి. మీరు అనుకుంటారు పాస్టర్ గారే. చాలా మంది ఇక్కడ ఒప్పుకుంటాండి, పాస్టర్ గారిని దేవుడు అని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నాకు తెలియక మా ఆత్మీయ తండ్రి దేవుడు అనుకున్నాను. నిజం చెప్తాను, వింటేవానండి, మీకు ఉపయోగపడుతుంది మాట. దేవుడు అంటే ఎవరో అనుకుంటాను, కానీ నేను అనుకున్నాను పాస్టర్ గారే దేవుడు అంటారు చూడు, అది నీ అజ్ఞానం. నువ్వు ఈ లైవ్ ద్వారా వింటున్నావేమో, నిజం చెప్తున్నాను. పాస్టర్ గారు దేవుడు కాదు, పాస్టర్ గారు దేవుడు ప్రతినిధి, ఒక పాత్ర అంతే. నీకు పరలోకానికి మార్గాన్ని చూపించేది పాస్టర్ కాబట్టి పాస్టర్ ఓన్లీ ఒక ప్రతినిధి మాత్రమే, అంతే తప్ప పాస్టర్ దేవుడు కాదు. ఇక్కడ నిలబడేది నేనైనా, ఒక గొప్ప ప్రవక్త అయినా, మరి ఇంకెవరైనా, బెనిహేన్ గారు కావచ్చు, లేదంటే క్రిష్ గారు కావచ్చు, లేదంటే బెల్లంపల్లి అయ్య గారు కావచ్చు, సతీష్ కుమార్ గారు కావచ్చు, మీ అయ్యగారి పేరు ఏం పేరమ్మా, కర్మోజీ గారు కావచ్చు. ఎవరు దేవుళ్ళు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియక చాలా మంది మీరేనండి మమ్మల్ని కాపాడారు. ఎవడు కాపాడదు? నేను బాగుందా? మనిషిని ఎవడో కాపాడలేడు, మనిషిని ఎవడో రక్షించలేడు, మనిషిని ఎవరో కూడా మంచి మార్గంలో నడిపించలేడు. ఎవరు నడిపిస్తారో నిన్నంటే
నా యేసు ప్రభు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక పాస్టర్ అంటే ఒక ప్రతినిధి మాత్రమే. ఒక మాటతో అయిపోయినట్టుంది సమయం. ఓకే, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలో విశ్వాసం ఉంటే పాస్టర్తో పని లేదు. నీలో విశ్వాసం ఉంటే పాస్టర్తో పని లేదు. ఏమి? ఎందుకంటే పాస్టర్ వాక్యం చెప్తాడు, దాంట్లో ఉన్న సత్యాన్ని బోధిస్తాడు, అంతే. విశ్వాసం అంటే విశ్వాసం, మరి నీకు తెలుసా అంటే తెలీదు. కాబట్టి విశ్వాసాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో బోధించడానికి పాస్టర్ పెట్టాడు, అవునా కాదు? ఈ పాస్టర్ పెట్టినప్పుడు, ఈ పాస్టర్ గారు బోధించినప్పుడు నువ్వు విని దాని ప్రకారం నువ్వు నడిస్తే పాస్టర్ని ఇంటికి వచ్చి ప్రార్థన చేయక్కర్లేదు, నీలో రోగమే పోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, నా కుమారుని బ్రతికించు, నా కొడుకుని బ్రతికించు బాబు, నేను ఏది కావాలంటే అది చేస్తాను అనుకో. రాత్రి తెల్లి అంటుంది, 4 సంవత్సరాల నుంచి కడుపు పుప్పయింది బాబు, నా కొడుకుని రక్షించయ్యా, ఎప్పటి నుంచి అయ్యా ఫోన్ ట్రై చేస్తున్నావు, మీ ఫోన్ కలవట్లేదయ్యా అంటే ఎందుకు అన్న? అలా అంతా బాధపడి అంతే, కన్నీళ్ళు అంతే. నేనేమన్నాను, ఎందుకు అన్న? మళ్ళీ ఏముంది? ఏమనుందా? నాలో ఏం మహిమ ఉందా? లోపల నుంచి ఏదో శక్తిని పంపించేసి ఏ సునామలో బాగైపోనుగా కారణానికి నాలో ఏం శక్తి ఉందా? నాలో ఏం లేదు. ఐఎమ్ జీరో, నాకేం విలువ లేదు. ఇంకా నాలో ఏముంటది? ఐఎమ్ జీరో, నా ప్రభు హీరో. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాలో ఏముంది? నేనేంది బాగు చేస్తా? అప్పుడు ఆనంద కన్నీరు కాచి అడుగుతుంటే నేనేమన్నాను, ఏమ్మా ఎందుకు ఫోన్ ట్రై చేస్తున్నారు అన్నాను. అయ్యగారు 4 సంవత్సరాల నుంచి కడుపు ఉబ్బిపోతుంది, స్కానింగ్లు, రిపోర్ట్లు, అయ్యే దీవి ఇచ్చినా ఏది కూడా అంతా నార్మల్ అవుతుంది, కానీ నా కొడుకు బ్రతకలేదు. అయ్యగారు ప్రార్థన చేసాం, దేవుడు ఆత్మ దర్శించింది, ఉదయం కాలం బాగైపోయింది. 4 సంవత్సరాలు పాపం కష్టపడేది తల్లి, 4 సంవత్సరాలు ఇబ్బంది పడింది పాపం తల్లి. ఎన్ని రిపోర్ట్లు చేసినా అన్నిట్లో నార్మలే, కానీ ఇది నిలబడలేకపోతున్నాడు, తిండి తినలేకపోతున్నాడు. తిండి తింటే ఎంత ఇడ్లీ తింటున్నట్ట వాంతి అయిపోతుంది. అలాంటి వ్యక్తి ఒకే ఒక ప్రాంతంతో ఎలా బాగుపడ్డాడంటే, కార్యం చేసేది నా దేవుడు. ఆమె చెప్పండి, కార్యం చేసేది ఎవరు? నా దేవుడు. అద్భుతం చేసేది ఎవరు? నా దేవుడు. అందుకే నీవు నీ జీవితంలో ఒక్కటి అనుకోవాలి, నేను విశ్వాసం మీద ఆధారపడతాను, నేను మనుషుల మీద ఆధారపడతాను. రాత్రి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న బ్రదర్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, నీ వెనకాల ఉండి నిన్నెంతో మంది హేళన చేసిండ్రు, నువ్వు పాడైపోతే చూద్దాం, ఫోన్ సైలెంట్, నువ్వు పాడైపోతే చూద్దాం అనుకుంటున్నారు, నువ్వు నాశనం అయిపోతే చూద్దాం అనుకుంటున్నారు, కానీ నా ప్రభు చెప్తున్నాడు నిన్ను అక్కడే గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. బ్రదర్ బాధపడుతున్నాడు కదా. అసలు ఎలా తెలిసింది మా లైఫ్ అంటే ఏంటో? అసలు ఎలా సాధ్యపడింది? అసలు నీవెవరు నేనెవరు ముఖ పరిచయం లేదు కదా. ఎలా నీకు తెలిసింది పాస్టర్ గారు అని ఆయన నన్ను అడుగుతుంటే నేను అన్నాను, నేను ఎవరినయ్యా? ఆయన ఏది చెప్తే అది నేను వినడం, అది మీకు చెప్పడం నా అలవాటు. నేను ఎవరిని? అసలు నేను ఒక పాస్టర్ గారు అంటే ఒక ప్రతినిధిని మాత్రమే, నేను దేవుణ్ణి కాదు. కానీ నేను చెప్పింది జరుగుతుందంటే నేను కాదే మాట్లాడేది, నా ప్రభువు. పశ్చాత్తపడ్డారు, అద్భుతాలు చూశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకున్న వాళ్ళకి మోసం చేస్తారు, నీ అనుకున్న వాళ్ళు మోసం చేస్తారు, నిన్ను పాడు చేశారు, నిన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పిన అప్పుడు అన్నారు, ఖచ్చితంగా 100% మీరు చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరుతూ ఉంది, నెరవేరింది, ఆల్రెడీ జరిగినాయి, నా జీవితంలో జరిగినాయి అన్నారు. కానీ ఒకటి చెప్ప, విశ్వాసంతో ఉండు, ప్రార్థన చేసుకో, అద్భుతాలు చూడబోతూ ఉన్నాం. ఆమె చెప్పండి. నా నోట ద్వారా ప్రవచనం పలికింది అంటే 100% ఖచ్చితంగా అది దేవుడే నెరవేరుస్తాడు. అది మాట్లాడింది నేనైతేనిగా ఆ మాట నెరవేరకపోవడానికి, నా ప్రభు పలికిన మాట 100% నెరవేరుతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నా దేవుడు నీలో విశ్వాసం ఆమెకి ఎంత ఉంటే చాలు, నీలో ఇంత. నా వేలు కనబడుతుంది లేదు, చిన్న వేలు ఉన్నాయి, ఎంత విశ్వాసం నీలో ఉంటే అద్భుతాలు. నిజం చెప్తున్నా, ఎంత రోషం కలిగి చెప్తున్నానంటే ఈ మాట, అద్భుతాల మీద అద్భుతాలు చూస్తా. నా విశ్వాసం ఎంతమంది తలదించుకోవడానికి కారణం ఏంటి? పరిచర్య అభివృద్ధి చెందరా?
ఎంత లాంగ్ తిరుగుతున్నా చిలకలూరుపేట బండి మీద ఏదైనా వన్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది తెలుసా అండి? ఒక సైడే 420 కిలోమీటర్లు అంత వచ్చింది బండి మీద పోయినా. ఏలూరు, విజయవాడ, చిలకలూరుపేట బండి మీద పోయినా. ఏంది నీకు అంత బాధ అంటే, ఎక్కడికి పంపిస్తాడో దేవుడు తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటాడో దేవుడు తెలియదు. బండి అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు అడుక్కునే బదులు నా బండి నేను పట్టుకెళ్ళిపోతే బెస్ట్ అని బండి మీద ప్రయాణం చేసుకొని ప్రార్థన చూసుకుని వచ్చిన. మీకు తెలుసా, నా ఆయిల్కి వచ్చి కూడా నా డబ్బులు ఇవ్వలేదు. ప్రార్థన చేయించుకున్నారు, హీలింగ్స్ జరిగాయి, స్వస్థతలు జరిగాయి, అన్నీ జరిగాయి. కానీ నాకు పాన్కరా ఎందుకు నన్ను ప్రభు పంపించాడు నాకు తెలియదు. చాలా మంది నాకు ఫోన్ చేస్తే ప్రవక్తలు అంటే ఫోన్లే ఎత్తారు పాస్టర్ గారు, కానీ మీరు ఫోన్ ఎత్తకపోతే తర్వాత మళ్ళీ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అన్నారు. నేను గ్రేట్ కాదు నాన్న, దేవుడు నన్ను ప్రేమించి ఈ దరిద్రమైన బ్రతుకుని ప్రేమించి ఆయన ఇచ్చిన కృప నాకు ఉంది. ఆ కృపను బట్టే తప్ప ఆ ప్రేమ నేను చూపించకపోతే, ఎందుకంటే చాలా మంది అంటారు పాస్టర్ గారు ఒక ప్రార్థన, ఒక ఆవిడ ఫోన్ చేసింది చూడండి, మంచి విడ్డోలని చెప్తాను. ఒక ఆవిడ ఫోన్ చేసి అయ్యగారు నేను దేవుని ఆత్మలో బలపడాలనుకుంటున్నాను, దేవుని ఆత్మలో బలంగా స్థిరపడాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి, అభిషేకం పొందాలనుకుంటున్నాను అన్నది. ఏం పొందాలనుకుంటుందట? అభిషేకం పొందాలనుకుంటున్నాను. ఎవరికో ఫోన్ చేసిందట, నాకు కాదు ఈ మాట. అప్పుడు ఆయన అన్నాడట, అభిషేకం ఇస్తానమ్మా, 8,000 రూపాయలు నా ఫోన్ పే కొట్టానట. ఏమన్నాడట? 8,000 ఫోన్ పే. ఆ సిస్టరే డైరెక్ట్ నాకు చెప్తాను, పేరు చేసి చెప్పను, కానీ చాలా మంది ఉన్నారు. 8,000 ఫోన్ పే చేయు, నేను ఎంబడే నీకు ఏం చేస్తాను, అభిషేక ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఈవిడన్నదట, ఇప్పుడు ఎంత 8,000 ఎక్కడి నుంచి చేస్తాను పాస్టర్ గారు, నా అదే బ్రతుపట్టి ఇట్లా ఉంది, కొద్ది రోజు చూసి మీకు ఫోన్ పే చేస్తాను ఏంటంటే, ఆ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి నేను కూడా అభిషేకం ఇస్తాను అన్నాడు. అర్థమవుతుంది మీకు? ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉంది. ఏమైనా ఏడుస్తుంది బ్రదర్, ప్రవక్తలు అంటే ఫోన్లు ఎత్తారు, కానీ మీరు ఫోన్ లేపారు, నేను ఎత్తలేదు, కానీ మళ్ళా మీరు నాకు ఫోన్ చేశారు చూడు, మిమ్మల్ని నేను దేవుని ఆత్మ కలిగిన సేవకులను గ్రహించాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను అన్నాను, ఏం కాదు సమస్య అని అడిగితే ఇలా జరిగింది బ్రదర్ అంటే, అయ్యో ఎవరు ఆయన అంటే, ఎవరో కదా నా వైజాగ్, ఆయన పేరు కూడా దిగి వైజాగ్ ఉన్నారు ఎలాంటివి. అది దేవుడు ప్రేమించి నీకు వాక్యమని కృపవరం ఇచ్చాడు, దాన్ని నమ్ముకుంటావా? వాక్యమని హీలింగ్ పవర్ ఇచ్చాడు, దాన్ని నమ్ముకుంటావా? వాక్యమైన ప్రవచన వాక్కునిచ్చాడు దేవుడు నీకు, నిన్ను ప్రేమించి ఎన్నో సంవత్సరాలు కన్నీరు కాచావు, ఎన్నో సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నావు, ఎన్నో సంవత్సరాలు దేవుడు బలంగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ దానికి బదులుగా నీకు ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు ఈ గిఫ్ట్స్, కృపావరాలు. దాన్ని నమ్ముకుంటావా? నేను చాలా మంది సేవకులు పిలిచినప్పుడు మీటింగ్స్ వస్తారేంటి అంటే, ఏం పర్లేదు 15,000 ఒక మెసేజ్ ఏంటట. 15,000. నేను ఎందుకు రియల్గా నేను లైవ్ లో చెప్తున్నా తెలుసా, దేవుడు అంటే వాళ్ళకి తెలియలే, కానీ సేవ చేసి ఉండొచ్చు, దేవుని దగ్గర ఎదిగే ఉండొచ్చు, దేవుడి దగ్గర ఫలించే విధంగా ఉండొచ్చు. మరి సేవను ఎలా కట్టుకోవాలి, మీరు ఇచ్చిన దాన్ని బట్టి కదా అని అంటారు. పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాదా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా? మీరు ఇస్తేనే మేము పొందుకోవాలా? మీరు ఇస్తేనే మీ కొరకు ఇలా అనకూడదు. కానీ మనం పోల్చుకోవడం తప్పేం లేదు. చూడండి, అన్నం వేస్తారని కుక్కలు ఎలాగా అని చూస్తే ఆ టైప్ అయిపోయింది ఈరోజు పరిస్థితి అంతా. నేను చెప్తున్నాను, నాకు ఉన్నా లేకపోయాను, నాతో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడుతారు. తప్పు. ఒక్కరి దగ్గర ఎంతో మంది భారం కలిగి, అయ్యా మీరు ప్రార్థన చేస్తే మాకు అద్భుతం జరుగుతుందట, మీరు ప్రార్థన చేస్తే మాకు నెమ్మది దొరుకుతుందట అని ఎంతో మంది కన్నీరు కార్చడం, చాలా మంది తల్లిదండ్రులు ఎంతో మంది కన్నీరు కారుస్తుంటే నువ్వు డబ్బులు డిమాండ్ చేస్తావు. ఏందయ్యా ఈ పనికిమాల పని అంటే, ఇంకా దేవుడు అంటే నీకు అర్థం కాదు. వాళ్ళు ఇస్తే ప్రేమించితే తీసుకో, తప్పులేదు. వాళ్ళు మనశ్శాంతి కలిగింది నీ వాక్యం ద్వారా వాళ్ళు బలపడుతున్నారు, తీసుకో, తప్పులేదు. కానీ నువ్వేంది డిమాండ్ చేయడం తప్పు కదా. అది చాలా బాధపడ్డాను ఆ మాటలో, కానీ ప్రార్థన చేశాను, చాలా అద్భుతంగా దేవుడు తనతో మాట్లాడాను. హల్లెలూయా. ఈరోజు వ్యాపారం, సేవ అంటే వ్యాపారం. వారు మెయింటెనెన్స్ అవ్వడానికి, వారు ఖర్చులు పెట్టుకోవడానికి. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఒక మీటింగ్ లో, ఇది చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది. ఒక ఆయనట 1 ఎకరం పొలం కొని, ఆ పాస్టర్ గారికి
ఆ పాస్టర్ గారికి అప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ అదే పొలాన్ని అమ్మేసి పాస్టర్ గారి కానుక తెచ్చి ఇచ్చాడు. అయ్యగారు మీరు చాలా చాలా బాగా అప్పుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, నాకు దేవుడు ప్రేరేపించాడయ్యా ఇవి కానుకోమని అని చెప్పాడు. మొత్తం డబ్బులంతా తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. పెడితే కొన్ని రోజులు ఆగాక ఈ డబ్బులు ఏం చేసుకోవాలి, మరి ఈయనకి అప్పులు తీర్చుకోవాలి కదా, ఈయన ఏం చేశాడంటే ఇంకో ఎక్కడ కొనుక్కుంటున్నాడు. ఆ రోజు ఆ పాస్ గారు చెప్తుంటే అయ్యో ఇలా అప్పులు ఉన్నారు ఇంకా లోకంలో. నేను ఇది పట్టుకొని సేవకుడిగా ఉండాలంటే కష్టాలు పడితేనే, బాధలు పడితేనే, ఇబ్బందులు పడితేనే. అందుకే దేవుడు ఎవరిని హెచ్చించడండి, త్వరగా దేవుడు దీవించడు, త్వరగా దేవుడు ఎవరిని ఆశీర్వదించడు. ఎందుకో తెలుసా, నువ్వు ఒక ఆలు హెచ్చిస్తే ఎలా ఉంటావు ఆయనకు తెలుసు. ఇంకా కాళ్ళ రైడేసుకొని తిరిగి దామ్మా మందిరానికంటే వచ్చే కానీ కాదు రాను. ఎందుకు దేవుడు అంటే నీకు అర్థం కాలే. అలా చెప్పండి, నేను చెప్తున్నాను ఇది వ్యాపారం కాదు. నాకు ఎన్నో సమస్యలు ఉన్నా నేను బయటికి ఇలా అడుగుకోవడం నాకు చేతనం, ఇక్కడే కాదు బయటనే కాదు. కానీ నేను అడుగుతా ఎవరి దగ్గర తెలుసా, ప్రభు దగ్గర అడుగుతాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎంత బుర్ర మైండ్ ఫ్రీగా లేకపోయినా ఏందయ్యా నాకు ఈ పరీక్ష, ప్రభు నువ్వు ఈ అప్పు తీర్చమని ఎప్పుడు అడగలేదయ్యా, కానీ ఒకటి అడుగుతున్నా, దాన్ని తీర్చుకునే శక్తిని సామర్థ్యత నాకు అనుగ్రహించని అడుగుతాను ఎప్పుడు. హల్లెలూయా చెప్పండి. ఇలా ఉండాలి సేవ అంటే నాకంట దీనాది పరిస్థితుల్లో సేవ చేసేవారు, దేవుడి కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పట్లే. దేవుని కొరకు రోషంగా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది ఉన్నారు అది వ్యాపారం మాత్రమే బైబిల్ పట్టుకోవాలి. అది చెయ్యొద్దని చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి కొరకని ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ప్రభు నామాన్ని అవమానపరిచేది క్రైస్తవురాలే. దేవుని నామాన్ని అవమానపరిచేది క్రైస్తవురాలే. నిన్ను బట్టి దేవుని నామం అవమాన పాలవుతుందంటే అది వాక్యానుసారం ఈరోజు జరుగుతూ ఉంది. వాక్యానుసారం ఈరోజు జరుగుతూ ఉందంటే నిన్ను బట్టి నన్ను బట్టి, అంతే తప్ప దేవుని బట్టి కాదు. దేవుడు మంచి లైఫ్ ఇవ్వడానికి ఆయనలో చేర్చుకున్నాను. నిన్ను ఒక కుమారుడిగా ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను రక్షించుకుంటే నువ్వేమొచ్చి దాన్ని వ్యాపారం చేసి పారేస్తావు. దేవుడు మెచ్చడి సేవ గుర్తుపెట్టు. డబ్బు కొరకు, ధనం కొరకు ఆశపడి సేవలు చేసేవాళ్ళు నెవర్ దేవుని యొక్క రాకల్లో అందరూ వేరుపరచబడతారో ఆ దినం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ముందు ఎప్పుడైనా ఏదైనా మనమైనా విశ్వాసులైన యథార్థతతో ఉండాలి, యథార్థత కలిగి ఉండండి. అందులోనైనా యథార్థంగా ఉండండి, అంటే రోషం కలిగి ఉండండి. దేవుని విషయంలో విశ్వాసంతో బ్రతకండి. విశ్వాసం ఎంతుంటే చాలు నీ జీవితంలో అద్భుతాలు చూస్తాం, ఎంతుంటే చాలు నీ జీవితంలో మిరాకిల్స్ చూస్తాం, ఎంతుంటే చాలు నువ్వు ప్రార్థన చేస్తే విడుదల వచ్చేది. నీకే ఆశ్చర్యం, నీకే అద్భుతం. ఎలా ఉంటుందంటే నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోతూ ఉంటుంది. ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు పెట్టా ఉంటాడు. అద్భుతంగా నీ లైఫ్లోని కార్యం చూడలేని కూడా చూసే విధంగా దేవుడు చేస్తాడు. నేను వదిలిపెడదామన్నా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అని చెప్తున్న ప్రేమైనటువంటి దేవుని ద్వారా వినండి. విశ్వాసం వచ్చింది. విశ్వాసం లేకపోతే గనక ఖచ్చితంగా నువ్వు తొట్టిల్లే అవకాశం 100% ఉంటుంది. విశ్వాసం మీద ఆధారపడి నమ్మకం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. నేను 7 పాయింట్లు రాసుకున్నాను, కానీ ఒకే ఒక పాయింట్తో దేవుడు ఇంత అద్భుతంగా మాట్లాడాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెందుగా. ప్రార్థన చేసుకుందామా? పండుగ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృప కలిగిన మా యేసయ్య స్తోత్రం. ఇదిగో ప్రభు, నీ బిడ్డలతో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడారు. అవును ప్రభు, విశ్వాసం లేదే నాకు ఇష్టడే ఉండటం అసాధ్యం అన్నారు. ప్రభు, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి నీ సేవలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ఆయన సేవ అంటే వ్యాపారం కాదన్నా, ఇది ఒక అద్భుతమైన దేవాది దేవుని యొక్క కృప అన్నావు ప్రభా. ఆ కృపను మీరు పొందుకొని ఆయన ఇది సేవలా చేసే విధంగా అనుగ్రహించారు ప్రభా. దాన్ని ఎంతోమంది వ్యాపారంగా మలుచుకుంటున్నారు,
ఎవరిని నేను వేలెత్తి చూపించట్లేదు, కానీ తండ్రి వారు బాగుపడాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభు కృప చూపించండి, రక్షించండి, ఆదరించండి, ప్రేమించండి. ఇదిగో ప్రభు ఆవగించంత విశ్వాసం ఎడల అయా నాయన తండ్రి రాజ్యాలు జయించే విధంగా ఉంటారు. ఆయనాడు పితరాలు విశ్వాసంతో రాజ్యాలు జయించారు. వీరి సమస్యలు జయించే విశ్వాసం అనుగ్రహించండి. వీరి బాధలు జయించే విశ్వాసం అనుగ్రహించండి. వీరి కష్టాన్ని జయించే విశ్వాసాన్ని అనుగ్రహించి మీరే మేలుతో మహిమనందున తృప్తిపరచమని ఆదరించమని బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి నేనేమతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవాత్మ